సంక్రాంతి తెలుగువారి అతిపెద్ద పండుగ. మానవ జీవన విధానాన్ని ఆధునీకరిస్తూ మానవ ఉనికికి మనుగడగా నిలుస్తుంది సంక్రాంతి. ఈ వరుసలోనే మనిషిని బొమ్మను చేసి ప్రాణం పోసిన దేవుణ్ణి బొమ్మగా నుంచి కొలువుదీర్చి దీని ద్వారా కొందరికి ఆర్థిక పరిపుష్టి కల్పించే పండుగే బొమ్మల కొలువు. అలాగే భోగి పండ్లకు కూడా ఈ పండుగలో అంతే ప్రాధాన్యత ఉంది. బొమ్మల కొలువు పరమార్థంపై, భోగి పళ్ళ ప్రత్యేకతపై యాక్ట్ న్యూస్ అందిస్తున్న ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. బొమ్మల కొలువు చిన్నారులకు మానసిక ఉల్లాసాన్ని కలిగించడంతో పాటు పెద్దలకు కూడా కాస్తంత ఆట విడుపు కలిగిస్తోంది. సంక్రాంతి వచ్చిందంటే చాలా ప్రాంతాల్లో బొమ్మల కొలువులు పెట్టడం ఆనవాయితీగా వస్తోంది. వివిధ ఆకృతులతో నిండిన దేవతామూర్తులతో పాటు పలు రకాల బొమ్మలను అందంగా వరుస క్రమంలో ఏర్పాటు చేసి బంధువులను, ఇరుగు పొరుగు వారిని ఆహ్వానించి తమ ఇంటిలో కొలువుదీరిన బొమ్మలకు పలు రకాల పూజాధికాలు నిర్వహిస్తారు. బొమ్మల కొలువును భారతీయ సంస్కృతిలో మిళితం చేసి పరిశీలిస్తే వ్యవసాయ ఆధారిత దేశంలో వివిధ హస్తకళ వృత్తులకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. హస్తకళలపై జీవిస్తున్న పలువురికి ఆర్థిక పరిపుష్టి కలిగించడంతో పాటు వారి కళా నైపుణ్యాన్ని భావితరాలకు అందించే ప్రయత్నంగా ఈ బొమ్మల కొలువును అభివర్ణించవచ్చు. తెలుగువారి సంప్రదాయానికి సరికొత్త వర్ణాలద్దే పండుగ ఏదంటే నిర్మోహమాటంగా సంక్రాంతి పేరే వినిపిస్తోంది. ఎంతటి పేరు గడించిన పండుగలో గొబ్బియ్యల్లో అంటూ పడుచులు, మహిళలు ప్రత్యేకంగా ముస్తాబు చేసిన గొబ్బెళ్లను ముగ్గులపై ఉంచి వాటి చుట్టూతా తిరుగుతూ పాటలు పాడుతూ ఉంటారు. ఇది మరింత ప్రత్యేకమనే చెప్పాలి. అలాగే భోగి పండుగ రోజు చిన్నారుల్ని నూరేళ్లు చల్లగా వర్ధిల్లాలంటూ రేగుపండ్లు, చిల్లర కాసులు, పువ్వులను కలిపి దీవించే సంప్రదాయం అద్భుతమే కదా. ఇంతటి విశిష్టతలన్నీ నేడు అక్కడక్కడే దర్శనమిస్తున్నాయి. ఇటువంటి సాంప్రదాయాల్ని నేటి తరాలకి అందించాల్సిన బాధ్యత ఖచ్చితంగా మనందరిపైన ఉందనే చెప్పాలి. అలాగే బొమ్మల కొలువులో చెక్కలతో, మట్టితో, కాగితాలతో తయారు చేసిన వివిధ ఆకృతులను కొలువు తీర్చుతారు. కానీ నేటి కాలంలో ప్లాస్టిక్ భూతం వాటి స్థానాన్ని భర్తీ చేసి హస్తకళా నైపుణ్యాన్ని ప్రదర్శించుకునే అవకాశాన్ని దానిపై ఆధారపడి జీవిస్తున్న వారికి లేకుండా చేసింది. ఆధునిక జీవన శైలిలో చోటు చేసుకుంటున్న విపరీత పోకడల కారణంగా మన సంస్కృతి, సాంప్రదాయాలకు చాలా మంది తిలోదకాలు ఇస్తున్నారని చెప్పాలి. చిన్నారులతో పాటు పెద్దలకు కూడా ఎంతో ఆనందాన్ని కలుగజేసే బొమ్మల కొలువు వంటి వాటిని కూడా విస్మరిస్తున్నారంటే మారుతున్న పరిస్థితులు మనల్ని ఏ దిశకు తీసుకువెళ్తున్నాయన్న అంశాన్ని ప్రతి ఒక్కరూ ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. చూడాలి రానున్న కాలంలో బొమ్మల కొలువు క్రతువు ఇంకా ఏ ఏ రూపాలను సంతరించుకోనుందో. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలండి. ఇది మన సంక్రాంతి అనేది మన తెలుగు వాళ్ళకి చాలా ముఖ్యమైన పండుగ. మన సంస్కృతి సాంప్రదాయాలని అన్నిటికీ కూడా మనకి ఉట్టిపడే పండుగ అనమాట అండి ఇది. ఈ సంక్రాంతికి మనకి కొత్త బియ్యం వస్తాయి, మనకి పాడి పంట వస్తుంది. సూర్యుడు మకర రాశిలోకి వస్తాడు. ఈ సంక్రాంతి రోజు ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా ఆనందంగా గడుపుకోవడానికి అని చెప్పి మనకి అన్నీ పాడి పంట ఇంటికి వచ్చి సుఖ సంతోషాలతో ఉండాలని జీవిస్తాం అనమాట. ఈ బొమ్మల కొలువు అనేది కూడా మన సాంప్రదాయానికి, పిల్లలకి, వాళ్ళకి అందరికీ తెలియాలని దీనికోసం అని చెప్పి పెద్దవాళ్ళు మనకి ఆచరించారు. కొంతమంది కొన్ని దేశాల్లో దసరాకి పెట్టుకుంటారు. మన తెలుగు రాష్ట్రాల్లో అందరూ కూడా సంక్రాంతికి బొమ్మల కొలువు పెడతాం అనమాట. ఈ బొమ్మల కొలువు ద్వారా అనేక దేవుళ్ళు చరిత్రలని, మన పురాణ ఇతిహాసాల గురించి అన్నిటి గురించి కూడా పిల్లలు తెలుసుకోవడం జరుగుతుంది. ఈ సంక్రాంతి ముందు రోజు ఫస్ట్ రోజేమో మనం భోగి పండుగ చేసుకుంటాము, ముగ్గులు వేసుకుంటాము, కొత్త బియ్యంతో పొంగల్ చేసుకుంటాం, గొబ్బిళ్ళు పెట్టుకుంటాం. దీనంతటికీ కూడా వెనకాతల సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయన్నమాట. ఆవు పేడ క్రిమిసంహారకంగా పనిచేస్తుంది, దానికోసం గొబ్బిళ్ళు పెడతాం. ఈ ముగ్గేయడం వల్ల బయట ఉన్న క్రిమికీటకాలన్నీ కూడా ఈ బియ్య పిండి అయ్యి తింటాయి. దానికోసం చెప్పి మన గుమ్మలు ముగ్గేసుకోమని చెప్పారు. ఈ చలికాలంలో మనకి ఎక్కువగా బ్యాక్టీరియా వ్యాపిస్తుంది కాబట్టి మనకి ఆవు పేడతో గుమ్మల్లో కళ్ళాపు జరుపుకోవాలి. ఇలాగా మనం చేసే పిండి వంటలు కూడా చాలా ఆరోగ్యకరంగా చేస్తారన్నమాట. సంక్రాంతికి అరిసెలు,
కజ్జికాయలు అలాంటివి చేసుకుంటాము. నానబెట్టిన బియ్యపిండి, బెల్లం వీటితో కాల్షియం ఉంటుంది. అన్నిటికీ కూడా మన వాళ్ళు ఏది పెట్టినా కూడా ఆరోగ్యరీత్యా, మన సాంప్రదాయ రీత్యా అందంగా ఆరోగ్యంగా మనం ఉండాలని ఇలాంటి పండుగలన్నీ మనకు పెట్టారనమాట. అందరూ కూడా సంక్రాంతి పండుగని బాగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. టీవీ ప్రేక్షకులందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ఈరోజు మా ఇంట్లో సంక్రాంతి సంబరాలు ప్రోగ్రాం చేసుకుంటున్నాము. భోగిపళ్ళు, బొమ్మల కొలువు, పిల్లలకి భోగిపళ్ళు పోయడం, గోదాదేవికి భోగిపళ్ళు పోయడం, సంక్రాంతి ముగ్గులు, బొమ్మల కొలువు డెకరేషన్ అండ్ అందరం కలిసి మన సాంప్రదాయాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో మేము ఎవ్రీ ఇయర్ ఇలాగా చాలా ఫెస్టివల్ని బాగా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటామండి. ఇలా చేసుకోవడం వల్ల తెలియని వాళ్ళకి మన సాంప్రదాయాన్ని తెలిసి చెప్పినట్టు అవుతుంది. అండ్ ఎలా చేయాలి ఏంటని మన సాంప్రదాయాన్ని మనం కాపాడుకుంటూ రావాలి కదండి. అలాని కాకపోయినా మాకు చాలా ఇంట్రెస్ట్ ఇలాంటి అన్ని బొమ్మల కొలువులు ఇవన్నీ చేయాలని. యాక్టివి వాళ్ళ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి అనగానే మనకు గుర్తొచ్చేవి చాలా ఉన్నాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గాలిపటాలు. పిల్లలు ఉంటారు కదా ఇంట్లో, సంక్రాంతికి మెయిన్ వాళ్ళు ఎగరేసే గాలిపటాలు. ఈరోజు వచ్చే గాలి, ఈ ధనుర్మాసంలో ఇప్పటి నుంచి వచ్చే గాలి ఈ నెలంతా ఎలా ఉంటుందంటే, ఒకవైపుగా మన పైరు ఎలా ఊగుతుందో అంత స్వచ్ఛంగా మన పిల్లలు చక్కగా గాలిపటాలు ఎగరేస్తారు. అలాగే మనకి ఫస్ట్ వచ్చేది భోగి. భోగభాగ్యాలతో అందరూ సుఖంగా ఉండాలని చెప్పి భోగి రోజున మట్టి కుండలో మంచిగా మనం పాయసం చేస్తాము. అది కూడా చెరుకు గడలు. అలాగే ఆ రోజున భోగి మంటల్లో కూడా మంచిగా మన ఇంట్లో ఉన్న వేస్ట్ చెక్క కానీ అలాంటివన్నీ వేసి భోగి మంటలు వేసుకుంటాము. తర్వాత పొంగల్ చేస్తాము. యాక్ట్ టీవీ ప్రేక్షకులకి సంక్రాంతి శుభాకాంక్షలు.